స్పీడ్ పెరుగుతుంది రాను ఆసక్తిగా చూస్తున్నారు పిల్లలు పని ఏం కాదులేనా నీ పానానికి నా పానం అన్నా ఇగో ఇక్కడ నీ పాసుకులో దీంతో భయపడం లేక ఆ మంచి దానిలో భయపడలేదు దీంతో భయపడతావు సాపి పోతుంది ఏ ఫీల్ ఉంది హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుపతిలోని బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే రావడం జరిగింది. ఇది తిరుపతి బస్టాండ్ కాడ నుంచి జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే 13 కిలోమీటర్లు మాత్రమే తిరుపతి బస్టాండ్ కాడ నుంచి 13 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ వాటర్ పార్కు. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే సరిగా లేదు. ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ ఆర్ రెంటెడ్ వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంది. నేను మా ఫ్రెండ్స్ ర్యాపిడో ఆటో మాట్లాడుకొని ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ పెద్దవాళ్ళకు ఒక్కొక్కరికి 699 రూపీస్ అంట. ఆల్ యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే 100 సెంటీమీటర్స్ బిలో ఉన్న చిల్డ్రన్స్కి ఫ్రీ ఎంట్రీ అంట. మనకి ఇక్కడ బ్యాగ్ చెక్కింగ్ పాయింట్ ఉంది. చెక్ చేయించుకొని మనం లోపలికి అయితే ఇప్పుడు వచ్చేసాం. లోపలికి వచ్చిన వెంటనే మనకి ఈ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఇప్పుడు మీకు చూపించేదంతా కిడ్స్ సంబంధించిన ఏరియా. ఓకే, మీకు ఈ మొత్తం వ్యూ ఎలా ఉందని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడున్న అన్ని రైడ్స్ని నేను వీడియో తీసి చూపిస్తాను, మీరు ఫుల్గా చూడండి. మనకు ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకు రైట్ సైడ్లో డ్రెస్ కౌంటర్ అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి క్యాంటీన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన బోర్డు అయితే ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్స్ ఉంటుంది, చేంజింగ్ రూము ఫస్ట్ ఫ్లోరే. మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది రెంటల్ డ్రెస్ కౌంటరు. ఇక్కడ డిపాజిట్ అమౌంట్ 200, డ్రెస్ అమౌంట్ అదే రెంటల్ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ అయితే అంటున్నారు. ఇక్కడికి మీరు ఓన్ షర్ట్ టీషర్ట్ అయితే వేసుకుని వచ్చి మీరు అన్ని రైడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఎదురుగా ఉన్నది వచ్చేసి లేడీస్ రూము. మనకు రైట్ సైడ్లో వచ్చేసి జెంట్స్ రూమ్ అయితే ఉంది, బాయ్స్ది. ఇక్కడ మనకు స్టార్టింగే మనకైతే లాకర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూమ్ కూడా చాలా బాగా నీట్గా ఉంది. అక్కడ మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని మనం 3rd ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. 3rd ఫ్లోర్లో మొత్తము 12 రైడ్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, లేదా మొత్తం అన్ని బోర్డులను ఒకసారి అయితే చూసేసుకొని మనం రైడ్స్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ రైడ్ వచ్చేసాను. ఈ అది ఏం వేసాడరా ఫస్టే జాగ్రత్త అంటావు. జాగ్రత్త అంటే అమ్మోయ్ నువ్వేలా నాకు చెప్పాల్సింది. ఓ రేణి ఏజలో ఏం కాదు, భయపడ. కాలు పై కట్టుకో, కాలు పై కట్టుకో. ఓకే ఓకే, ఏం స్పీడ్ పెరుగుతుంది రాను అలా. హాయ్ బాబా, ఎలా? ఓకే డన్.
అదేమన్నా బెచ్చావా? వేయాలి, వేయకుండా ఎట్ట పోతావు నువ్వు? నాకు ఊహించలే. పనుకో దాని మీద. పనుకోనా? పనుకోండి, మ్యాచ్ పైకి ఇట్లా 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 ముందరికి ముందరికా? మ్యాచ్ పైకి వేసుకో, మ్యాచ్ కాలు పైకి వేసుకో అంతే. మ్యాచ్ అంతే, కరెక్ట్ అంతే, రైట్. ఆడండి కాదు, పోయేట మస్తు ఫీల్ ఉంది మావాను. ఫ్యామిలీస్ రాదు ఇక్కడికి, లేడీస్ ఎవరు లేరా దీంట్లో? చిన్న కొడుకు వీడు కూర్చోవచ్చా? మీరు కూర్చోరా బాబు. ఏం ఫీలింగ్? ఓకేనా, స్టార్ట్. ఏం ఫీలింగ్ మా ఇది? భయపడతా పంచర్ అవుతా అనుకుంటుంది. రాలేదు, అదేరా అదేరా పోయింది. నాకు రివ్యూ చూడాలి అట్ట పైకి ఎక్కురాను. వాళ్ళని దగ్గర వాళ్ళు కూడా మంది ఉంటారు, లే అందరూ వాడి ఉంటారు. అది కింద హోల్స్ ఉన్నాయి చూసావాడా? ఇప్పుడు కింద దిగుతాయి, ఇక్కడ హోల్స్ మాదిరి ఉన్నాయి. అవి బోల్ట్లు ఏమో అనుకుంటాం మనం, మాకు అట్ట కనపడుతున్నాయి. అందరూ ముందుకు పాపం మనల్ని పంపించారే. భయపడినాడు పాపం మన. సెంటర్లో కూర్చో, ఆవుల కాలు వేసుకో. అట్ట కాదు, నా ఆవులకి తిరుగునా. కూర్చో. నేను కాదా? మనమన్నా నీకే సైడ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకే, హ్యాపీ. ఇది అవ్వలేదండి. తిరుగుతున్నా కొంచెం. పుట్టగొడుగు చూడండి, పుట్టగొడుగు. ఆప్ చేయండి. చూపిరా పాపం, తిరిగేది ఇది ఈరోజు. ఏందో అసలు వచ్చినదే మనం దీనికోసం. మనోజన్ భయపడతాడు ఇంకా కాదు. నెక్స్ట్ దాంట్లో నీకు ఉయ్యాలు ఇస్తా. పిల్లలు చిన్న ఆసక్తిగా చూస్తున్నారు పిల్లలు. పని ఏం కాదులేనా, నీ పానానికి నా పానం అన్నా. సరే, ఇంకా చున్నా నీ మంచి పని. ఏం మస్తు ఫీల్ ఉంది మావా దీంట్లో. ఏం పెద్దగా లేదు ఇది. ఏం లేదురా పెద్ద ఫీలు. ఫీలే లేదు, రౌండ్ రౌండ్ కొడతాయి. ఏం పెద్ద ఫీల్ లేదు, నా బాధ లేదు. ఏంది ఇదిరా మనోజ్ అన్న అంటే. మనోజ్ అన్న చూడరా నీ బాధలు అయితే ధైర్యంగా. వెయిట్ నల్ల ముందరేమన్నా ఉన్నిపోరా, కనపడుతుంటావు.
ఇగో ఇక్కడ నీ పాసులో దీంట్లో భయపడం లేక మంచి మంచి దానిలో భయపడలేదు దీంట్లో భయపడతావు సాకి పోతుంది ఏ పీలు ఊపు ఊపిరని పాసులో ఊపు ఏం లేదు కదా ఇది అన్నది నాకు ఏమంటావు అని ఏం లేదు నాకు రైడ్ ఎలా ఉందో తర్వాత చెప్పు వెళ్ళి సరే బాయ్ 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 ఫ్రెండ్స్ ఇదేం కదా భయపడాను నేను ఉన్నావా పోయినావా మధ్య ఏరుకున్నాండి వచ్చారు బయటికి హాయ్ నువ్వు పట్టుకో సరే అందులో జాగ్రత్తమని భయపడతాను ఇలానే చెప్పు వెళ్ళిపోయాడు బస్ క్షేమంగా రైన్ డాన్స్ ఎప్పుడు ఉంటుంది రైన్ డాన్స్ వచ్చి 12:30 స్టార్ట్ అవుతుంది 40 మినిట్స్ ఉంటుంది 110 వరకు ఉంటుంది 110 నుంచి వేవ్ స్టార్ట్ అవుతుంది 20 మినిట్స్ ఉంటుంది నేను అతన్ని రైన్ డ్యాన్స్ టైమింగ్ అలాగే వేవ్ పూల్ టైమింగ్ గురించి అయితే అడిగాను. అతను రైన్ డ్యాన్స్ టైమింగ్ వచ్చేసి 12:30కి రైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుందంట. అలాగే వేవ్ పూల్ వచ్చేసి 1:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ వేవ్ పూల్ యొక్క టైమింగ్ వచ్చేసి 1:30 PM స్టార్ట్ అవుతుంది. 40 మినిట్స్ అయితే ఉంటుందంట ఈ వేవ్ పూల్ సంబంధించింది. రండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. నాకంటే ముందు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు.
చూసారు కదా ఫ్రెండ్స్, అసలు నిజంగా అంటే అదిరిపోయింది. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము ఫుడ్ కోర్ట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రేట్స్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను డిస్ప్లేలో, చూసారా? అలాగే లోపల ఎలా ఉందో కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాము రండి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ కోర్ట్ లోపల భాగంలో అయితే ఉన్నాము. ఫుడ్ కోర్ట్లోని ఏవే ఐటమ్స్ ఎంతెంత ప్రైస్ ఉన్నాయని ఇక్కడ బోర్డు అయితే ఉంది, మీరు ఒకసారి గమనించండి. మా ఫ్రెండ్ ఒకడు ఫ్రైడ్ రైస్ మరియు నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టాడు. చూద్దాం ఎలా ఉన్నాయో అని. చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో తిని చూసి అయితే చెప్తాను. ఇక్కడ టేస్ట్ చేయడానికి మాలో బాగా టేస్ట్ తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, అతనికి ఇచ్చాము టేస్ట్ చేయమని చెప్పి. మనకు ఒక చిన్న సూప్ లాగా ఏదో ఇచ్చాడు, అదైతే చూస్తున్నాం ప్రజెంట్. ఫ్రైడ్ రైస్లోకి ఏదో సూప్ లాగా ఇచ్చారు, అది కలుపుకొని అయితే తింటున్నాడు. ఎలా ఉందో చెప్తాడంట. బాగుందంటున్నాడు. ఈ వీడియో కోసం నేను మా ఫ్రెండ్స్ తిరుపతికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూపించండి అని చెప్తే వచ్చాము ఇక్కడికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ప్లీజ్.